వారాహి అమ్మవారిని ఆరాధిస్తే శత్రు బాధలు ఎలా తొలగిపోతాయి? వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆమెను తామసిక శక్తుల అధినేత్రిగా పురాణాలు చెబుతాయి. ఆమె బూరవదనం, బోర్ఫేస్ట్ ఫార్మ్, అంటే కీలక శక్తి, భయంకరమైన దుష్ట శక్తుల అంతానికి సూచిక. వారాహీదేవిని శత్రునాశిని, రాత్రి పూజిత అనే బిరుదులతో పిలుస్తారు. ఆమెను ఆరాధించడం ద్వారా మన చుట్టూ ఉన్న అవగుణాలు, చెడు శక్తులు తొలగిపోతాయి. ఈ అమ్మవారి ధ్యానం చేయడం వల్ల మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. ఇది శత్రువు ఉద్దేశించిన చెడు కార్యాలను వ్యర్థం చేస్తుంది. వారాహి మంత్రం ఓం గ్లౌం హ్రీం క్లీం వారాహ్యై నమః. ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల శత్రువు మనకు దూరమవుతాడు, లేదా తన దుష్టకల్పనలో విఫలమవుతాడు. అమ్మవారి తాంత్రిక ఉపాసనలో ముఖ్యంగా అర్ధరాత్రి పూజలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో చీకటి శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వాటినే అమ్మవారు నాశనం చేస్తారు. శత్రువుల నోటి నుండి వచ్చే మాటలే కాదు, వారి ఉద్దేశాలు మనపై ప్రభావం చూపుతాయి. అమ్మవారి శక్తి మన చుట్టూ ఓ కవచంలా ఏర్పడి అటువంటి బలహీనతలను తొలగిస్తుంది. ఈమె భక్తుడిని భౌతికంగా కాక మానసికంగా రక్షిస్తుంది. శత్రువు ఉన్నా అతని శక్తి పని చేయకుండా అడ్డుకుంటుంది. అది అమ్మవారి అసలైన తత్వం. ఒకవేళ శత్రువులు తమదైన మాంత్రిక ప్రయత్నాలు చేస్తే వారాహి అమ్మవారి అనుగ్రహంతో అవి తిరిగి వారిపై పడతాయి. ఇది అనేక అనుభవాల ద్వారా భక్తులు చెబుతున్నారు. ఈమె నామస్మరణతో మనకు ఓ నమ్మకం, ధైర్యం కలుగుతుంది. దాంతో మన మాట, మన హావభావం కూడా శత్రువును వెనక్కు తోసే శక్తిగా మారుతుంది. అందుకే శత్రు బాధలు ఉన్నవారు, వ్యాధి బాధితులు, భయపడేవారు వారాహి అమ్మవారిని ఆరాధిస్తే ఆమె కరుణామయీ రూపంలో వారికి శక్తిని ప్రసాదించి శత్రువు నీడ కూడా దరిచేరనివ్వదు. మరిన్ని వాటి కోసం దేవివైభవం ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.